శూన్యంలో మారుమోగే ప్రతిధ్వనులు. భయానక సైన్స్ ఫిక్షన్ ప్రేమ కథ. అంతరిక్ష నౌక వాయిడ్ రన్నర్ చీకటి ఖగోళంలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తోంది. లోపల ఉన్న ఏకైక ప్రయాణికుడు ఆదిత్య, ఒక గగనయాత్రికుడు. అతను అఖండంగా వ్యోమంలో ప్రయాణిస్తూ ఒక కొత్త గ్రహం అన్వేషణ కోసం వెళ్లాడు. అయితే ప్రయాణం ప్రారంభమైన కొన్ని రోజులకే వింత సంఘటనలు జరగడం మొదలైంది. ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. అతను తన లాగ్బుక్లో రాశాడు. ఆదిత్య ఒంటరిగా ఉన్నాడు. కాని కొన్నిసార్లు అతనికి వినిపిస్తున్న శబ్దాలు, పడుతున్న నీడలు, హాల్లో చక్కర్లు కొడుతున్న వింత నీడల ఆకృతులు అతని మనస్సును కలవరపెట్టాయి. ఒక రాత్రి నిద్రలోంచి లేచిన ఆదిత్యకు తన ఇయర్పీస్లో ఒక మృదువైన స్వరం వినిపించింది. ఆదిత్య, నీవు ఒంటరిగా లేవు. ఆ స్వరం తీయగా, కానీ భయంకరంగా ఉంది. అతను వెంటనే కమాండ్ సెంటర్లోకి పరుగెత్తి స్క్రీన్లను పరిశీలించాడు. కేడీతో ఏమీ పొరపాటు జరగలేదని చూశాడు. కాని మళ్ళీ అదే స్వరం. నువ్వు నన్ను గుర్తుపట్టలేవా? అతని గుండె దడదడ మోగింది. అతను ఆ స్వరాన్ని మరొకసారి శ్రద్ధగా విన్నాడు. ఆ స్వరం మేఘనది. మేఘన, అతని ప్రేమ. ఏటా అంతరిక్ష మిషన్లలో పనిచేసే ఆమె 3 ఏళ్ల క్రితం నెబ్యులా 9 మిషన్లో కనిపించకుండా పోయింది. ఆమె నౌక అంతరిక్షంలో అదృశ్యమైందని ప్రతి జాబితాలో రికార్డు చేశారు. కాని ఆమె స్వరం ఇప్పుడు వినిపిస్తోంది. మేఘనా, నువ్వేనా? అవును, ఆదిత్య, కాని నేను ఇప్పుడు మరో రూపంలో ఉన్నాను. ఆదిత్య స్క్రీన్లలో ఒకదానిపై జాగ్రత్తగా పరిశీలించాడు. నౌక వెలుపల అంతులేని చీకటిలో ఒక మబ్బులాంటి ఆకారం ఉంది. అది ఒక మనిషి ఆకారంలో కదులుతోంది. నేను ఇక మనిషిని కాదు, ఆదిత్య. మేఘన యొక్క ఆత్మ అంతరిక్షంలోని ఏదో తెలియని శక్తితో మిళితమై ఒక భయంకరమైన శూన్య ప్రాణిగా మారింది. నాకు ఇక శరీరం లేదు, కాని నా ప్రేమ మాత్రం చెరిగిపోలేదు. అతని కళ్లలో నీళ్లు తెప్పించాయి. కాని భయంకరమైన వాస్తవం తెలిసింది. ఆమె నావికాదళ ప్రయోగం విఫలమై ఒక అనామక శక్తి ఆమెను ఆక్రమించింది. ఇప్పుడు ఆమె ఆ శక్తిని పూర్తిగా నియంత్రించలేకపోతోంది. ఆదిత్య, నువ్వు త్వరగా వెళ్ళిపో. నా ఆత్మ ఈ శూన్యంతో కలిసిపోతూ ఉంది. నేను నీకు హాని చేయకముందే నువ్వు వెళ్ళిపో. ఆదిత్య తిరిగి వెళ్లడానికి మనసు పెట్టుకోలేదు. నిన్ను మళ్లీ ఒంటరిగా వదిలిపెట్టలేను, మేఘనా. కాని అదే సమయానికి నౌకలో అన్ని వ్యవస్థలు వేగంగా విఫలమవుతున్నాయి. కంట్రోల్ ప్యానెల్ రెడ్ అలర్ట్ ఇచ్చింది. నేను ఇక నివారించలేను, ఆదిత్య. ఈ శక్తి నన్ను పూర్తిగా ఆక్రమించబోతోంది. ఆదిత్య చివరిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు నాలో ఉన్నావని నాకర్థమైంది, మేఘనా. మన ప్రేమ శాశ్వతం. నువ్వు అలా శూన్యంలో మిగిలిపోకుండా నిన్ను నేను విముక్తం చేస్తాను. అతను తన నౌక యొక్క కేంద్ర ఇంజిన్ను మళ్లించి ఒక గంభీరమైన శక్తిని విడుదల చేశాడు. మేఘనను శూన్యశక్తి నుంచి విడిపించేందుకు ఒక సుదీర్ఘ లైట్ బ్లాస్ట్ విడుదల చేశాడు. శబ్దరహిత అంతరిక్షంలో మేఘన యొక్క ఆకారం క్రమంగా నశించిపోయింది. చివరగా ఆమె స్వరం మెల్లిగా వినిపించింది. ధన్యవాదాలు, ఆదిత్య. మన ప్రేమ ఈ జన్మలో ముగిసినా మరో జన్మలో కలుద్దాం. ఆదిత్య ఒంటరిగా తన నౌకలో మిగిలిపోయాడు. కాని అతని హృదయంలో ఆమె ప్రతిధ్వనించేది. ఆదిత్య తిరిగి భూమికి ప్రయాణం మొదలు పెట్టాడు. కాని ప్రతిరాత్రి అంతరిక్షం లోతుల్లో ఒక తీయని స్వరం వినిపిస్తూనే ఉంటుంది. ప్రేమ శాశ్వతం, ఆదిత్య.